పార్లమెంటు ఎన్నికల్లో మోడీ మానీయ పనిచేస్తుందని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. అందులో భాగంగానే పార్టీలకు అతీతంగా మోడీని చూసి జనాలు ఓట్లు వేస్తారు. ఆ ఓట్లతోనే ఈసారి కేంద్రంలో ప్రభుత్వంలోకి వస్తాము అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇటు సికింద్రాబాద్ పార్లమెంటు, అటు మల్కాజ్గిరి పార్లమెంటు రెండు నియోజకవర్గాలకు పనిచేస్తున్న 150 డివిజన్ కార్పొరేటర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీకు బాధ్యతలు చాలా అంటే తారస్థాయిలో ఉన్నాయి, మీ శక్తికి మించి ఉన్నాయి. కంటోన్మెంట్ ఏంటంటే మీరు ఉండేది సికింద్రాబాద్కి వస్తుంది, పనిచేయాల్సింది మల్కాజ్గిరికి వస్తుంది. ఎలా ఉండబోతుంది, ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? ఇప్పుడనే కదండి, గత 3 ఇయర్స్ నుండి నేను కార్పొరేషన్లో గెలిచినప్పటి నుండి కూడా నాకు 9 బూతులు సనత్ నగర్ అసెంబ్లీ మరియు సికింద్రాబాద్ పార్లమెంట్, ఇక్కడ 35 బూత్స్ వచ్చేసి కంటోన్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్కి వస్తాయి. సో అప్పటి నుండి కూడా నేను 2 హ్యాండిల్ చేసేదాన్ని. ఎందుకంటే మనకి ఇనాగ్రేషన్స్ కానీ బూత్ లెవెల్లో మాకు కమిటీస్ ఆర్గనైజేషనల్ పరంగా కానీ కమిటీసు మీటింగ్స్ అన్నీ కూడా 2 చేసేవాళ్ళము. సో మంచిగా హ్యాండ్లింగ్ చేసినాం. అంటే అట్లా డబుల్ స్టాండర్డ్స్, డబుల్ వర్క్ ఉన్నప్పుడే కదా మన సత్తా ఏంటో తెలుస్తుంది. సో నేను ఈజీగా హ్యాపీగా చేసుకుంటున్నాను 2 అసెంబ్లీస్కి, 2 పార్లమెంట్స్కి. అది నో డౌట్, బికాజ్ ఐ హ్యావ్ దట్ కేపబిలిటీ అని నేను నమ్ముతాను. మీ వెనకాల మీ హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా మేజర్గా మీకు రాజకీయాలకు రావడానికి కిషన్ రెడ్డి ప్రధాన కారణం అంటారు. ఎగ్జాక్ట్లీ అండి, మా హస్బెండ్ అయితే నాకు బ్యాక్ బోన్. ఒక్కోసారి మాకు ఇద్దరం కలిసి జనరల్గా తిరుగుతాము. ఒక్కోసారి 2 ప్రోగ్రామ్స్ క్లాష్ అవుతాయి, 2 అసెంబ్లీస్లో కానీ 2 పార్లమెంట్స్లో. అట్లాంటప్పుడు మేము ఇద్దరము వర్క్ అలొకేట్ చేసుకొని షేర్ చేసుకుంటాం వర్క్. బికాజ్ నేను కూడా ఇప్పుడు 3 ఇయర్స్ నుండి తిరుగుతున్నాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐ కెన్ డూ మై వర్క్స్, అంటే ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతాను. కాబట్టి అట్లా వర్క్ గురించి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఇప్పటి వరకు రాలేదు అండ్ రాదు కూడా. మేజర్ మీ ఫోకస్ సికింద్రాబాదా లేకపోతే మల్కాజ్గిరి? సికింద్రాబాద్ ఆల్రెడీ కిషన్ రెడ్డి సార్ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆ సీట్ కైవసం చేసుకుంటాము. మల్కాజ్గిరి ఇప్పుడు ఏదైతే హాట్ సీట్గా మారిందో దీని మీద డెఫినెట్గా దృష్టి సాధిస్తాం. అండ్ మెజారిటీ నా 35 బూత్స్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం ఫోకస్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ కిషన్ అన్న ఉన్నారు కాబట్టి అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ 2 కళ్ళలాగా కిషన్ రెడ్డి అన్నని గెలిపించుకుంటాను, ఇక్కడ ఈటల రాజేందర్ గారిని గెలిపించుకుంటాను. డెఫినెట్గా అంటే డే అండ్ నైట్ అవసరం పడితే పనిచేసి 2 పార్లమెంట్స్ కూడా గెలిపించుకుంటాం. ఒక కార్పొరేటర్గా మీ పార్టీ నాయకులు కావచ్చు, బూత్ లెవెల్లో ఉన్న నాయకులు కావచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు, మీరు ఏం చెప్తున్నారు, ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు? జనరల్గా నేను ఎక్కడన్నా స్పీచెస్ చెప్పినా ఏదున్నా కానీ ఒక యూత్ యంగ్స్టర్ని అంటే స్పీచ్లో వాళ్ళని ఆకర్షించుకోవడానికే చెప్తా, పార్టీ గురించి పని చేయాలి అని. అంటే ఇప్పుడు మా దగ్గర కూడా సీనియర్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఒక టైప్ ఆఫ్ మోడ్లో వర్క్ చేస్తారు. అట్లా కాకుండా నేను కొంచెం చలాకీగా నడవండి అన్న, పదన్నా చేద్దాము, మన పార్టీకే కదా అని కొంచెం బూస్టప్ చేసుకుంటూ చలాకీగా వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్తో ముందుకెళ్తాము. అండ్ బూత్ స్థాయిలో కూడా ఇది వరకు క్యాడర్ అంతగా లేదు అని అంటారు. నేను వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు నేను స్థానికంగా ఉన్నందుకు ప్లస్ బీజేపీ ఒక వేవ్ మంచిగా ఉన్నందుకు బాగా క్యాడర్ కూడా మాకు ఫామ్ అయింది, కమిటీస్ బాగున్నాయి, అందరూ కూడా బూత్ స్థాయిలో మంచి పని చేస్తున్నారు. ఎన్ని కమిటీలు వేశారు మేడం? బూత్ లెవెల్లో ఎన్ని కమిటీలు ఏర్పాటు చేశారు? ఎట్లా ఓటర్స్ని ఏ విధంగా ఆకట్టుకుంటున్నారు? ప్రత్యేకంగా మోడీ పేరు చెప్పి ఈసారి ఓట్లు తీసుకోవాలన్న ఒక మంచి నినాదంలో ఉన్నారు. బూత్లో నాకు 44 బూత్స్ అండి, 35 ఒకవైపు, 9 ఒకవైపు, అన్నిటికీ కూడా బూత్ కమిటీస్ ఉన్నాయి. సో జనరలీ పేపర్ మీద ఉన్నది ఒకటి ఉంటుంది, వాస్తవంగా అంత కాకుండా కానీ అట్లీస్ట్ 70% అయితే వర్కింగ్ మోడ్లో ఉంటుంది. మేమేంటంటే బేసిక్గా స్కీమ్స్ అనేది ప్రజల్లోకి తెలియట్లేదు. సో ఆ విధంగా స్కీమ్స్, మోడీ గారి స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ ఏంటో పబ్లిక్లో అయితే ఈజీగా తీసుకెళ్తున్నాం. అంటే ఈ కమిటీస్ విల్ హెల్ప్ అ లాట్. మనం అందరం రీచ్ అవ్వలేం కదా. బూత్ కమిటీస్ ఏంటంటే ఈ మైక్రో లెవెల్ ఆఫ్ వర్కింగ్లో ఉంటాయి. సో ప్రతి ఒక్క ఇంటిని, ఓటర్ని తట్టే ప్రయత్నంలో ఉన్నాం, వాళ్ళ తలుపు తట్టి వాళ్ళకి చెప్పే ప్రయత్నంలో ఉన్నాం. అండ్ పీపుల్ కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీతోని, సోషల్ మీడియాతోని అందరూ అవేర్ ఉన్నారు. మోడీ గారు గత 10 సంవత్సరాల పాలనలో ఎట్లాంటి డెవలప్మెంట్ చేశారు, ఇదివరకు కాంగ్రెస్ ఎట్లాంటి డెవలప్మెంట్ చేశారు, పీపుల్ అన్నీ అనలైజ్ చేస్తున్నారు. అంటే ఎన్నో అసంభవమైన పనులు కూడా సంభవం చేసినారు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో అయితే మోడీ గారు ఉండాలి అన్న నినాదంతో ఆర్ ఏక్ బార్ మోడీ సర్కార్ 400 పార్ అన్న నినాదంతో అందరూ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. ఆ మార్క్ ఎలక్షన్లో ఉంటుందా ఉండదా?
ఇప్పుడు 736 కోట్లు పెట్టి రీడెవలప్మెంట్ చేస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ ల్యాండ్ మార్క్. నాకైతే నా డివిజన్లో అంత పెద్ద మార్పు అంటే చాలా అంటే నోటిసబుల్. ఎలక్షన్స్లో ఇవన్నిటికంటే కూడా రామ్ మందిరం సెంటిమెంట్ ఎక్కువ కనిపించింది అంటే పబ్లిక్లో. అంటే 500 సంవత్సరాలు అంటే 500 సంవత్సరాల కిందగా ఎంతో పోరాడి లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకొని తెచ్చుకున్నాము, రామ్ మందిరం కట్టుకున్నాము. అండ్ స్పెషల్ ట్రైన్స్ వేసి అయోధ్యకు అందరినీ తీసుకెళ్ళడం అంటే అది ఉట్టి మోడీ గారితోనే సాధ్యము, భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అనేది ఒక పబ్లిక్లో వచ్చేసింది. సో ఆ వేవ్ చాలా బాగా కనిపిస్తుంది. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిందుత్వము అట్లా అని కాదు, అసంభవమైన అంటే ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ అయినాయని పబ్లిక్ ఒక మంచి గుర్తింపు వచ్చింది. గట్కేశ్వర్ వరకు కూడా ఎంఎంటీఎస్ను విస్తరించడం అది ఎట్లా చూడొచ్చు మేడం? ఎలక్షన్ల కోసమే చేశారంటారా లేకపోతే అభివృద్ధిలో భాగంగానే చేశారంట? డెఫినెట్గా అభివృద్ధిలో భాగంగానే అనుకుంటారు. ఎలక్షన్ చేయాలి అని అనుకుంటే గత 10 years నుండి ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ నుండి తీసుకున్నా కానీ 4 years ఖాళీగా కూర్చొని లాస్ట్ 1 year నుండి చేయొచ్చు. అట్లా కాదు కదా, మీరు ఎవ్రీ ఇయర్ చూసుకోండి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది డెవలప్మెంట్ది. సో మోడీ గారు అంటేనే దేశము, అభివృద్ధి, డెవలప్మెంటు. సో అట్లా ఎన్నికల కోసం అన్నట్టు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చూడదు. మనం చేసే పని మీదనే పబ్లిక్ మనని ఆదరిస్తారు. అదే భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. చాలామంది నేతలు పార్టీలోకి రావాలని ఉంటున్నారు, వారందరినీ కూడా తీసుకుంటే సిట్టింగ్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటారా లేకపోతే మీ ఏరియాలోనే చాలామంది మీ పార్టీలో జాయిన్ అవుతున్నారు? పార్టీలో నిజంగా పేదవాళ్ళకి కానీ దేశానికి కానీ మన సొసైటీకి కానీ ఒక అసెంబ్లీకి కానీ మంచి చేయాలన్న ఉద్దేశంతో వస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నో అనదు. కాకపోతే వాళ్ళు స్వలాభాల కోసము, సొంత లాభాలు అంటే ప్రొటెక్షన్ కొరకు అన్నట్టు కానీ ఇంకే ఇతర ఇబ్బందుల కోసము వాళ్ళు రావాలనుకోవడం తప్పు. అండ్ మా పార్టీ అధిష్టానం కూడా అన్నీ చూస్తుంది. ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా అన్ని ప్రతిదీ పసిగడుతున్నారు. పార్టీ పెద్దలు దే హ్యావ్ ఇనఫ్ పీపుల్ టు డిసైడ్. వాళ్ళ కమిటీ ఆలోచిస్తారు ఎవరు సరైన వాళ్ళు, ఎవరు ఒక నిజమైన భావంతో దేశభక్తితో వస్తున్నారు, పార్టీ మీద ప్రేమతో వస్తున్నారు, వాళ్ళు చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. చాలామంది అంటే మోడీని చూసి ఓట్లు వేసే శాతం ఎంత ఉంటుంది, బీజేపీ పార్టీని చూసి ఓట్లు వచ్చే అవకాశం ఎంత ఉంటుంది, లేదంటే లోకల్ లీడర్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో పోటీ చేసే అభ్యర్థిని చూసి ఓట్లు వేసే శాతం ఎలా ఉండబోతుంటారు? అంటే జనరల్గా ఎప్పుడు అంటారు కదా, క్యాండిడేటు ఒక 30%, పార్టీ ఒక 50%, మరి అక్కడ డెవలప్మెంట్ కానీ వేరే వాటి విషయాలని. ఇప్పుడైతే మొత్తం మీద కూడా బీజేపీ పార్టీ అని బీజేపీ జెండా అని కాకుండా మోడీ గారిదే కనబడుతుందండి. ఎక్కడ పోయినా 100% మోడీ గారిని చూసే ఓటేస్తారు. ఆయన ఏ పార్టీ అని కాదు, మోడీ పార్టీ అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. చాలామంది నేతలు కూడా టికెట్ ఆశించిన వాళ్ళకి టికెట్ ఇవ్వలే, వాళ్ళు పార్టీలకు దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి వార్తలు. అంటే లైక్ మల్కా కొమ్రయ్య కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు. అంటే ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా వేరే వాళ్ళకి వచ్చిందంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కాకపోతే టికెట్స్ వచ్చిన వాళ్ళని వెళ్ళి కలవడంతో అంత సెట్ అవుతుంది. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైం, కొంచెం టైం పడుతుంది సెటిల్ కావడానికి. తర్వాత అందరూ కూడా పార్టీకే పనిచేస్తారు అండ్ ఇచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చిన వాళ్ళని గెలిపిస్తారు. అట్లాంటిది ఏది ఉండదు. అంటే ఎవరైనా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుందంటే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి దాంతో కొంచెం టైం పడుతుందేమో మళ్ళీ బ్యాక్ రివైవ్ అవ్వడానికి. బట్ ఆ పార్టీకి పనిచేయొద్దనో లేకపోతే వారిని ఓడగొట్టాలనో అట్లా కక్ష కట్టదు. అట్లాంటి నాయకులు అసలు బీజేపీ నాయకులనే అనిపించుకోరు. బీజేపీలో లక్షణం అదే అండి. ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ. అంటే నేను ఒక సరైన పార్టీలో ఉన్నాను, ఒక మంచి ఐడియాలజీతో ఉన్న పార్టీలో ఉన్నానని. దట్ ఈస్ లోకల్లో ఇంకా మీరు ఏమేమి అభివృద్ధి చేయాలనుకున్నారు? మీ 150 డివిజన్కి సంబంధించి సమస్యలు ఏ మేరకు ఈ 3 సంవత్సరాల్లో ఏమేమి పూర్తి చేశారు, ఇంకా ఏమేమి చేయాలన్న ఆలోచన ఉంది? 3 సంవత్సరాల్లో అయితే చాలా బాగా డెవలప్మెంట్ చేశాము. మీరు చూసినట్టయితే మొన్న జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ గారిని కూడా నేను రిక్వెస్ట్ మీద మా డివిజన్కి తీసుకురావడం జరిగింది. అంటే నాది చాలా అసలు హార్ట్ ఆఫ్ ద సిటీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కానీ మోండా మార్కెట్ కానీ ఎంతోమంది వేల జనాలు వస్తుంటారు, ఫుట్ఫాల్ ఉంటుంది. సో అటువంటి ఏరియాస్ ఇంకా కొంచెం డెవలప్మెంట్ నీడెడ్. అంటే ఎప్పుడు మోడల్ మార్కెట్ వస్తుంది, మల్టీ లెవెల్ పార్కింగ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. లాస్ట్ 10 years నుండి నేను మా ఎక్స్ మినిస్టర్ తలసాని గారు చెప్పడం విన్నాను. కాకపోతే ఎవ్రీథింగ్ డిడెంట్ వర్క్. ఇప్పుడు అట్లాంటివి కావాలి అని చెప్పేసి నేను ఇప్పుడున్న గవర్నమెంట్కి కూడా విన్నపించుకుంటున్నాను అండ్ కమిషనర్ గారిని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు శ్రీ గణేష్ గారు కూడా మొన్న కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యేగా. వారు దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది.
అండ్ మా ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యా గారు కూడా స్వర్గస్థులైనందుకు దానికి కూడా కొంచెం మేము బాధపడుతున్నాము. మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మా అభ్యర్థి గెలుచుకుంటే తప్పకుండా మోండా డివిజన్లో మేము ఏవైతే డెవలప్మెంట్ ఇంకా ఉన్నాయి పనులు, సీవరేజ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్స్ వేయించడము, రోడ్స్ వేయించడం, అట్లాంటివి చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఓకే, జిహెచ్ఎంసీలో మా అంటే డిప్యూటీ మేయర్ కూడా పార్టీ మారడం జరిగింది, మీరు ఏమంటారు? ఎవరిష్టం వాళ్ళదండి పార్టీ మారడం. ఒక్కొక్కరు ఒక్కొక్క లాభం కోసం మారుతారు. ఈ రోజుల్లో రాజకీయాలు అంటే పాతలాగా లేవు. అంటే మనం ఒక పోస్ట్ తీసుకున్నాము, దాన్ని జస్టిఫై చేయాలి, ఒక దేశ సేవ చేయాలి, పబ్లిక్లో సేవ చేయాలన్నంత దృక్పథం అయితే ఎవరికి కనిపించట్లేదు. వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు మారుతుంటారు. దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇప్పుడు డిప్యూటీ మేయర్ అయినా కార్పొరేటరే, తన ఏరియాకి వారి ఏరియా వాళ్ళు డెవలప్ చేసుకుంటే సరిపోతుంది. పార్టీ ఈజ్ నథింగ్. అది తర్వాత ఫస్ట్ ఎలక్షన్ టైంలో పార్టీస్ గురించి చూస్తారు, తర్వాత ఏది ఉన్నా కానీ పబ్లిక్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి మేడం, ఎలా ఉండబోతుంది? మీకు అందరికీ తెలుసు, మొన్న నేను సనత్ నగర్ టికెట్ అడగడం జరిగింది. అప్పుడు మరి శశిధర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, వారు ఏజ్ అవన్నీ చూసి కూడా వారికి సపోర్ట్ చేయమ్మా, 33% రిజర్వేషన్ ఉంది, నువ్వు యాక్టివ్ ఉన్నావు, డెఫినెట్గా పార్టీ నేను గుర్తిస్తుంది, నీకు సరైన టైంలో సరైన పొజిషన్ ఇస్తారు అన్నారు. సో నేను పార్టీని నమ్ముకుంటున్నాను, డెఫినెట్గా నాకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మొత్తం మీద పార్టీ ఏదైతే ఎజెండా తీసుకుందో ఆ పార్టీ నియమాలకు లోబడి పనిచేస్తాను, పార్టీ నాయకులను గెలిపించుకునేందుకైతే నేను ముందుంటాను. ఇప్పటికే 2 పార్లమెంటు స్థానాల్లో కూడా నేను వర్క్ చేసాను. అందులో భాగంగానే 70% కూడా నేను బూత్ కమిటీలన్నీ క్లియర్ చేయడం జరిగింది. ఇక గెలిపించుకోవడమే తరువాయి అంటున్నారు. కెమెరామెన్ రాజుతో మహేందర్, పురాలోకల్, హైదరాబాద్.